హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఆగస్టు నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్ విభాగాల్లో శ్రీలంక ఆటగాళ్లకే అవార్డులు వరించాయి. మెన్స్ క్రికెట్లో యువ ఆల్రౌండర్ దునీత్ వెల్లల్లాగే, ఉమెన్స్ క్రికెట్లో హర్షిత సమరవిక్రమ విజేతగా నిలిచారు. టీ20 వరల్డ్ కప్ విజేత భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలవడంలో దునీత్ వెల్లల్లాగే ప్రధాన పాత్ర పోషించాడు. ఈ 21 ఏళ్ల కుర్రాడు ఆల్రౌండ్ షోతో సత్తా చాటడంతో 1997 తర్వాత లంక తొలిసారిగా టీమిండియాపై వన్డే సిరీస్ విజయం సాధించగలిగింది. ఆగస్టు మంత్ అవార్డులకు వెల్లల్లాగేతో పాటు దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ ప్లేయర్లు జేడెన్ సీల్స్ కూడా నామినేట్ అయ్యారు. కానీ వెల్లల్లాగే విజేతగా నిలిచాడు. శ్రీలంక పర్యటనలో భారత్ టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక వన్డే సిరీస్కు రోహిత్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. దీంతో లంకపై విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈ 3 వన్డేల సిరీస్లో వెల్లల్లాగే 108 పరుగులు, 7 వికెట్లను పడగొట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను వెల్లల్లాగే 2 సార్లు అవుట్ చేశాడు. రోహిత్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఈ యువ ఆల్రౌండర్ విరాట్ కోహ్లీని కూడా ఒక్కసారి బోల్తా కొట్టించాడు. ఇక తొలి వన్డే టైం కావడంతో వెల్లల్లాగేది కీలక పాత్ర. అతను అజేయంగా 67 పరుగులు చేసిన రోహిత్, శుభమన్ గిల్ వికెట్లను పడగొట్టాడు. రెండో వన్డేలో 39 పరుగులతో విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. మూడో వన్డేలో బంతితో చెలరేగాడు. తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన 5/27 చేశాడు. రోహిత్, కోహ్లీ శ్రేయస్లను పెవిలియన్కు చేర్చాడు. కాగా 2022 అండర్-19 వరల్డ్ కప్ శ్రీలంక జట్టును వెల్లల్లాగే నడిపించాడు. ఇక 2024 ఐసీసీఐ మంత్ అవార్డు గెలుచుకున్న రెండో శ్రీలంక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ ఏడాది వెల్లల్లాగే కంటే ముందు కామిందు మెండిస్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. మార్చి నెలలో మెండిస్ విజేతగా నిలిచాడు. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. Thank you for watching this video.